अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్। అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్। ఖురాన్లోని 26వ సూరాలోని సూరా అష్-షూరాలోని మరి 213, 14, 15 ఇలా వాక్యాలు కనుక మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా వహీ రూపంలో ఖురాన్ అనే గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరింపజేస్తూ ఒకానొకప్పుడు ఏం చెప్పారంటే, నీవు నీ యొక్క బంధువులకు తెలియచేయి అంటూ ఒక విషయం తెలియజేసే ముందుగా ఏం చెప్పారంటే ఇలా 213 వాక్యం, కనుక ఓ ప్రవక్త నువ్వు అల్లాహ్తో పాటు ఇంకెవరిని మొరపెట్టుకోకు, నువ్వు కానీ అలా చేశావంటే శిక్షించబడే వారిలో చేరిపోతావు, మరియు నీ సమీప బంధువులను హెచ్చరించు, మరియు విశ్వసించి నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మసులుకో, మరియు ఇలా ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కొన్ని వాక్యాలు మాత్రమే చదివి వినిపించాను. ఇక్కడ నీ యొక్క బంధువులను హెచ్చరించు అంటే నీవు మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడే వారికి నీవు విషయాన్ని తెలియచేయి, వారిని నరకం నుంచి రక్షించుకోమని, నరకం నుండి కాపాడుకోమని, స్వర్గంలోకి వెళ్ళడానికి కావాల్సిన ఏదైతే చేయాలో అది చేసుకోమని, మరియు వారికి సత్యమేదో ఇప్పుడే తెలియచేసేయని, నీ బంధువులని నీవు ఇప్పుడే హెచ్చరించేసేయని చెప్పి మరి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఈ యొక్క విషయానికి సంబంధించి ఒక హదీస్ ఉంది. ఆ హదీస్ ఏమిటి అంటే, హజరత్ అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర మీదకి ఈ యొక్క వాక్యం, నీ దగ్గర బంధువులను భయపెట్టు అన్న దివ్య ఖురాన్ వాక్యం 26వ సూరాలోని సూరా అష్-షూరాలోని 214వ వాక్యం అవతరించినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురైషులందరినీ కూడా పిలిచారు. దాంతోపాటు ఖురైష్ తెగకు చెందిన సామాన్యులు, ప్రముఖులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తెగవారికి దైవ సందేశాన్ని ఇచ్చారు. దైవ సందేశాన్ని ఇస్తూ, ఓ అబ్బే షమ్స్ వంశీయులారా, ఓ కాబ్ బిన్ లుఅయ్యి వంశీయులారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని బారి నుండి కాపాడుకోండి. హాసిం వంశీయులారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని బారి నుండి కాపాడుకోండి. అబ్దుల్ ముత్తలిబ్ వంశీయులారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి, మిమ్మల్ని మీరు నరకాగ్ని బారి నుండి రక్షించుకోండి. ఓ ఫాతిమా, నీవు నరక జ్వాలల నుంచి నీవు కాపాడుకో, మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరియు ఎందుకంటే దైవ శిక్ష నుండి ఆపే మరియు దైవ శిక్ష నుండి మిమ్మల్ని కాపాడటం కోసం నాకు ఎలాంటి అధికారం లేదు. అయితే మీకు నాతో ఉన్న సంబంధం వల్ల బంధుత్వ సంబంధం, మరి కనుక ఇహలోకంలో ఉన్నంతకాలం, ఈ ప్రపంచలోకంలో ఉన్నంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం బంధుత్వ సంబంధం ఉంది. కనుక మరి బంధుత్వ సంబంధాలను మాత్రం నేను మీతో కొనసాగిస్తాను, బంధుత్వ సంబంధాలను నేను మీతో కొనసాగిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు రియాదుస్ సాలిహీన్ హదీస్ గ్రంథాలలో కూడా 331వ హదీసులో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీసు మరియు సహీ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక 3 రకాల విషయాలు మనం గమనించవచ్చు. పరలోకంలో దేవుని సన్నిధిలో వంశం కానీ గౌరవం, అక్కడ సపరేట్గా ఈ యొక్క ప్రపంచంలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే, ఒక కరోడుపతి అయినా సరే, లక్షాధికారి అయినా సరే, ఒక పెద్ద గొప్ప వంశం అని చెప్పుకున్నా కూడా అక్కడ దేవుడి ముందు అందరూ సమానమే. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే దేవుడి దగ్గర మళ్ళీ మనందరం చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడతామో, ఏ రోజైతే మన యొక్క కర్మల యొక్క తీర్పు ప్రకారం స్వర్గం లేదా నరకం ఇవ్వబడుతుందో, అక్కడ ఆ రోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బిరుదులు, ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్లు, ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్నెస్ అక్కడ ఏం పనికిరాదు. ఎంతోమంది చక్రవర్తులు పుట్టారు చనిపోయారు, ఎంతోమంది రాజులు పుట్టారు చనిపోయారు, ఎంతోమంది బలవంతులు పుట్టారు చనిపోయారు, ఎంతోమంది ధనవంతులు పుట్టారు చనిపోయారు. మరి ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద మరి ప్రపంచాన్ని పరిపాలించిన వారు,
ఊరులని, నగరాలని, దేశాలని, ప్రపంచాలని పరిపాలించిన ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, లీడర్లు కూడా పుట్టారు, చనిపోయారు. ఇవన్నీ కూడా వారికి అక్కడ పరలోకంలో ఏ విధంగా కూడా ఇక్కడ మనం గొప్పలు చెప్పుకునే ఈ యొక్క గొప్పలు ఆ పరలోకంలో దేనికి పనికిరావు. అక్కడ దేవుడి ముందు మానవులంతా కూడా సమానమే. మరి ఈ యొక్క పరలోకంలో దేవుని సన్నిధిలో వంశ గౌరవాలకు కానీ, పరువు ప్రతిష్టలకు కానీ ఎలాంటి విలువ ఉండదు. ఆఖరికి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బంధువులకు కూడా దీని నుండి మినహాయింపు లేదు అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో, ఇప్పుడు మనం చదివిన ఈ యొక్క ఖురాన్ వాక్యంలోను, మరియు ఇప్పుడు మనం తెలియజేసుకున్నటువంటి ఈ యొక్క హదీసులో కూడా చెప్పడం జరుగుతుంది. లూత్ అలైహిస్సలాం గారు, ప్రవక్త లూత్ అలైహిస్సలాం గారి యొక్క భార్య, నూహు అలైహిస్సలాం గారి యొక్క మరి కొడుకు, మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క తండ్రి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది. మరి ఫిరౌను యొక్క భార్య స్వర్గానికి పోతుంది. మరి ఫిరౌన్ ఎటబోతున్నాడు? ఖురాన్ ఏం చెప్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి మన ఈరోజు అనేక మంది ప్రజలు అనేక మంది బాబాలను, సమాధులను, దర్గాలను, పీర్లు అని చెప్పి అనేక మంది అనేక దారులు పోతూ ఉన్నారు. మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైనా చెప్పారా? అవేవైనా నేర్పించారా? వాటి ద్వారా లేదా వారి ద్వారా ఏమైనా చెప్పారా? ఇక్కడ మనకి ఖురాన్లో 26వ సూరా అష్షూరాలో ఈ యొక్క 200 ఇప్పుడు ఏదైతే వాక్యం మనం చదువుకున్నామో ఈ యొక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు? మీరు అల్లాహ్తో పాటు ఇంకెవరిని మీరు నమ్మకండి, మొరపెట్టకండి అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్తో పాటు, అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు అనేది లా ఇలాహ, ఆరాధనకి ఇంకెవరు లేరు, ఒక్క అల్లా తప్ప, లా ఇలాహ ఇల్లల్లా ఈ యొక్క కల్మాలోనే ఉంది. మరి మనం వెళ్ళే యొక్క పీర్లు, బాబాలు, దర్గాలు, సమాధులు, తావీజులు, మరి ఇంకెక్కడికైనా వెళ్తే మరి ఇవన్నీ కూడా లా ఇలాహ ఇల్లల్లాకి అనుగుణంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయో ఒక ముస్లింగా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేనైతే ఎవరిని తప్పుపడట్లేదు. మీకు మీరే లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏంటి, మరియు సూరే ఫాతిహా మొట్టమొదటి సూరా, ఖురాన్లో మొట్టమొదటి సూరా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక దగ్గర తెలియజేస్తున్నారు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలు తెలియజేయడం కోసం పూర్తి ఖురాన్ని మీకు ఇచ్చాను అని చెప్తూ ఉన్నారు. ఆ 7 వాక్యాలు సూరే ఫాతిహా మొదటి సూరాలోని 7 వాక్యాలు ప్రతిరోజు ప్రతి నమాజులో కూడా, నఫిల్ నమాజు, సున్నత్ నమాజు, ఫర్జ్ నమాజు, జరీ నమాజులు, ఆ నమాజు, ఈ నమాజు, 5 నమాజులు, రంజాన్ నమాజులు, పండుగ నమాజు, బక్రీద్ నమాజు, తాజుద్ నమాజు, ఫజర్, జోహార్, అసర్, మగ్రిబ్, ఇషా, ఏ నమాజ్ అయినా సరే తీసుకోండి, మరి లైలతుల్ ఖదర్ అయినా తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి, ఎక్కడ నమాజ్ అయినా తీసుకోండి, ప్రతిరోజు ప్రతి నమాజ్లో ప్రతి రకాతులో కూడా ఖచ్చితంగా ఈ సూరా చదవాల్సిందే. ఈ సూరా చదవకపోతే నమాజే కాదు. ఈ సూరాలో ఉన్నటువంటి 7 వాక్యాలు ఎంతమంది ముస్లింలకు వాటి యొక్క అర్థం ఈరోజు మనకు తెలుసు? అసలు ఈరోజు కనుక ఆ యొక్క 7 వాక్యాలు కనుక అర్థం తెలిస్తే ఈరోజు ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా కాకుండా ఇంకేదైతే ఈ యొక్క బాబాలు, దర్గాలు, మరియు సమాధులు, పీర్లు అంటూ మనం ఎటెటో వెళ్తున్నామో ఈ యొక్క 7 వాక్యాలని ఒకవైపు, వీటన్నిటిని ఒకవైపు పెట్టి చూడండి మనం ఏం చేస్తున్నాం. ప్రతి ప్రవక్త ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో వారి భాషల్లో నుంచి అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని వారందరు ప్రవక్తలు కూడా లా ఇలాహ ఇల్లల్లా గురించి చెప్పడం కోసం వచ్చారు అని, మరియు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం వచ్చారు అని, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే అనేక విషయాలు వారికి తెలియజేశారు అని, స్వర్గం నరకం గురించి తెలియజేసి నరకం నుంచి రక్షించుకొని స్వర్గంలోకి పోవడం కోసం మీరు ఎలా బతకాలి, దేవుణ్ణి ఎలా గుర్తించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఈ యొక్క పద్ధతులు నేర్పారు. కానీ ఆ ప్రవక్తలు ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా మేము దేవుళ్ళం, దేవుడితో సమానం, దేవుళ్ళ లాంటి వారమని ఎవరు చెప్పలేదు, చెప్పుకోలేదు. వారు కూడా వారు కూడా అన్నం తిన్నారు, వాళ్ళు కూడా పడుకున్నారు, లేచారు, వారు కూడా మరణించారని మరి మీరాజ్ అనే సూరాలో, ఖురాన్లో అల్హమ్దులిల్లా
మిరాజ్ అనే యాత్రలో మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కొంతమంది ప్రవక్తలని ఎక్కడ దర్శించుకున్నారని చెప్పడం జరిగింది. మరి అనేక విషయాలు ఖురాన్లో కూడా చెప్పబడ్డాయి. ప్రవక్తలు కూడా ఎవరు కూడా వారికి వారు ఈ విధంగా ఎప్పుడు చెప్పుకోలేదు. మరి అందరూ కూడా అల్లా గురించి చెప్పడం కోసమే వచ్చారు అని ఈ విధంగా మరి అల్లాను విడిచిపెట్టి లేదా అల్లాతో పాటు మరి ఇంకొకరిని కూడా ఇంకో వాటిని కూడా నమ్మటాన్ని, మన యొక్క ఆరాధనలో ఇబాదతలో అల్లాతో పాటు వేరే వాటిని కూడా నమ్మటాన్ని విశ్వసించడాన్ని ఇస్లాంలో షిర్క్ అని అంటారు లేదా బిదాత్ అని అంటారు. బిదాత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా కానీ లేదా ఖురాను ద్వారా కానీ హదీసుల ద్వారా కానీ చూపియని చెప్పని పద్ధతులన్నీ కూడా బిదాత్ కిందకి వస్తాయి. మరియు షిర్క్ అంటే ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా, అల్లా కాకుండా ఇంకా వేరే ఏటినైనా సరే విశ్వసిస్తే నమ్మితే అవన్నీ కూడా షిర్క్ కిందకి వస్తాయి. ఈ రెండు విషయాలు ప్రతి ప్రవక్త కూడా మరి ప్రతి సమాజంలో కూడా చెప్పారు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ ఆఖరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బంధువులకి కూడా దీని నుండి మినహాయింపు లేదు అంటే నరకం గురించి హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ. మరి అక్కడ కేవలం విశ్వాసం మీదే వారికి స్వర్గమా నరకమా అనేది ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ ఈ యొక్క సూరాలో మరియు ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల్ జీవితాన్ని బట్టి మనం మానవుడిగా జీవితంలో ప్రపంచంలో జీవించి ఉన్న జీవిత కాలాన్ని బట్టి దేవుడు దాని యొక్క ప్రతిఫలాన్ని అక్కడ స్వర్గమా లేదా నరకమా లేదా స్వర్గంలో ఏ అంతస్తులో నరకంలో ఏ అంతస్తులో అనేది అక్కడ పెట్టడం జరుగుతుందని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్త మరియు ఇతర పుణ్యాత్ములు సిఫారసు అంటే వసీలా చేస్తారు కదా అని ఈ యొక్క ప్రశ్న కూడా కొంతమందికి ఉంది. కానీ వారు ఎవరి కోసం సిఫారసు వసీలా చేస్తారు అది కూడా ఖురాన్ మరియు హదీసుల్లో ఉంది. దేవుడు ఎవరి కోసం అనుమతిస్తాడో ఒకసారి మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారు సైతాన్ వస్వస ద్వారా ఒక చిన్న తప్పు జరిగిపోతే ఖురాన్లో మీరు చూడండి, అల్లా కొన్ని వాక్యాలు ఆదం అలైహిస్సలాం గారికి నేర్పారు. ఆ వాక్యాల ద్వారా మళ్ళా అల్లాని ప్రార్థించారు. అల్లా వాటిని స్వీకరించాడు. అల్లా తర్వాత ఏం చేయాలో అది చేశాడు అని. అలానే అల్లా మన మనసులో ఏమేయాలో అది అల్లా వేస్తాడు. అల్లా ఎవరి తరపున ప్రార్థన వసీలా లేదా ఎవరి తరపున సిఫారసు చేయాలని అల్లా అనుకుంటాడో అది ఆ రోజు వేస్తాడు. వారి తరపున మాత్రమే సిఫారసు చేయగలుగుతాం. ఇక్కడ మానవుడిగా మనం జీవించి ఉన్నప్పుడు ఇక్కడ మనం అనుకున్నట్టు అక్కడ చేయడానికి వీలుండదు. అక్కడ అల్లా తలచింది ఏదైతే మనలో వేస్తాడో అదే అక్కడ జరుగుతుంది. అందుకే ఎవరి తరపున పడితే వాళ్ళ తరపున ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క వసీలా మరియు సిఫారసు అనేది మరి అనేది దీనిని ఆషామాషిగా తీసుకోవద్దు. మరి ఇక్కడ పుణ్యాత్ములు తరపున ఎవరైతే స్వర్గానికి వెళ్ళటం కోసం వారికి కొన్ని పాపాలు మిగిలిపోయి ఉన్నాయో, ఎవరైతే స్వర్గానికి వెళ్ళటం కోసం కొన్ని తప్పులు ఎవరికైతే మిగిలిపోయి ఉన్నాయో వారి తరపున సిఫారసుగా రిక్వెస్ట్గా వసీలాగా ఇటువంటివి పనికొస్తాయని కొన్ని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. అది కూడా పుణ్యాత్ములకి కొన్ని తప్పులు ఏవైతే జరిగిపోతాయో తెలుసో తెలియకో అటువంటి వారి యొక్క తప్పులు క్షమాపణకి మాఫ్ అయ్యి వారు స్వర్గంలో పోవడం కోసం మరి ఈ యొక్క సిఫారసు వసీలాలు పనికొస్తాయి. కానీ పాపాత్ములకి ఈ యొక్క వసీలాలు ఈ యొక్క సిఫారసులు అవి పాపాత్ములకు పనికిరావని వారికి ఇవి వర్తించదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా వారు పుణ్యాత్ములు చేసే సిఫారసు భాగ్యానికి వారు పాపాత్ములు నోచుకోరు అని అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది. నీవు ఈ ప్రపంచంలో జీవితంలో జీవించి ఉన్నప్పుడే నీవు వారిని హెచ్చరించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. నీవు వారికి మంచేదో చెడేదో చెప్పు. మరియు ఓ విశ్వాసులారా, ప్రతి ముస్లిం పైన ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కు ఏమిటి అంటే వారు చెడు చేస్తుంటే కనుక ఆ చెడుని మీకు శక్తి ఉంటే కనుక మీరు వాటిని ఆపాలి, శక్తితోటి ఆపాలి. పెన్ను శక్తి ఉందా, అధికారం శక్తి ఉందా, బలం ఉందా, ఎలా ఉంటే అలా ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క హరాంని, ఆ యొక్క
తప్పులని మీరు ఆపడం కోసం ప్రయత్నించాలి. లేదు ఆ యొక్క తప్పులని పాపాలని మనం ఆపలేకపోతున్నామా, కనీసం నోటితోటైనా సరే బాబు ఆ సిగరెట్ తాగొద్దు, వడ్డీకి జోలికి వెళ్ళొద్దు, లేదా యొక్క వ్యభిచారం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, క్రైమ్స్ నేరాలు ఘోరాలు చేయొద్దు, హరాం జోలికి వెళ్ళొద్దు, ఎవరిని చంపొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మరి ఇతర మతస్థులని దూషించవద్దు, మరియు అందరితో కలిసిమెలిసి జీవించు, తల్లిదండ్రులకు సహాయం చేయి, బంధువులని కాపాడు, అనాథులకు రక్షించు, ఇలా నమాజులు చేసుకో, ఖురాన్ చదువుకో, అందరితో కలిసిమెలిసి ఉండు, నీ బతుకేదో నువ్వు బతుకు, ఇతరుల జోలికి వెళ్ళకు. ఇలా ఈ విధంగా మన నోటితో ఏవైతే చెప్పగలుగుతామో ఇలాంటి మంచి పనులు మంచి మాటలు చెప్పడం కోసం ప్రయత్నించాలి. చెడుల నుంచి ఆపాలి, మరి మంచి కోసం ప్రయత్నించాలి. చివరికి ఆ యొక్క మంచి చెప్పడం కోసం మనం భయపడితే గనక కనీసం మన మనసులో అయినా సరే ఒక పాపాన్ని పాపంగా, ఒక చెడుని చెడుగా, ఒక నేరాన్ని నేరంగా మన మనసులోనైనా సరే ఒప్పుకొని అటువంటి పనుల జోలికి మనమైనా వెళ్ళకుండా ప్రయత్నించాలి. మరియు ఖురాన్లో ఇంకొక వాక్యం ఉంది, మీ మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మన మూలంగా ఈ యొక్క సమాజంలో ఎటువంటి కల్లోలాలు రేకెత్తించకూడదు, మరి అటువంటి కల్లోలాలు గొడవలకి మనం కారణం కాకూడదు. ఎవరైనా ఏదైనా ప్రసంగాలు ఇస్తున్నా, బయాన్లు ఇస్తున్నా, ఆ విధంగా ఎవరైనా చెప్తుంటే కనుక మీరు అడగండి, వారిని అలా చేయొద్దు, మంచిగున్న ప్రదేశాలలో ఇటువంటి చేయొద్దని చెప్పండి. చెప్పినా కూడా వారు వినలేదంటే కనుక దగ్గరలో ఉన్న పెద్దలకు చెప్పండి. ఆ పెద్దలు చెప్పినా కూడా వినలేదనుకుంటే కనుక మరి పోలీసు వారు, రక్షణ శాఖ, న్యాయస్థానం ఏవైతే ఉన్నాయో వారికైనా తెలియచేయండి. మరి సమాజంలో ఉన్న చెడుని మరి ఆపడం కోసం ప్రయత్నించాలి, అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ యొక్క హదీస్ లేదా ఈ యొక్క వాక్యంలో రెండో విషయం ఏమిటంటే సత్య సందేశ ప్రచారం ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే దేవుడు ప్రతి ప్రవక్త పైన, ప్రతి సహాబా పైన కొన్ని హక్కులు పెట్టాడు, వాటిల్లో ఏమిటంటే దేవుని యొక్క ప్రచారం ఏదైతే ఉందో, దైవ గ్రంథం యొక్క ఈ యొక్క సందేశం ఏదైతే ఉందో ఇది ఇతరులకు తెలియచేయడం ఏదైతే అనుకుంటున్నామో తెలియచేయాలి అని ఇక్కడ చెప్తూ ఉందో, ముందుగా మన యొక్క కుటుంబంలో, మన యొక్క బంధువుల్లో దీనిని వారికి చెప్పుకోవాలని చెప్పడం జరిగింది. ముందు అసలు బంధుత్వం అంటే ఏంటి? ప్రపంచంలో ఏదో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామ, లేకపోతే కుటుంబం సంబంధం, ఇవన్నీ బంధువులు, ఏదో ఆస్తిపాస్తులు పంచుకున్నాం, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, తిన్నాం, తాగినాం, అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్లు వచ్చినాయి, గిఫ్ట్లు పోయినాయి, ఇక వీడియోలు, ఫంక్షన్లు, ఫోటోలు, దీనికేనా మనకి యొక్క బంధుత్వం అంటే ఇంతేనా? బంధుత్వం, అసలు బంధుత్వం ఏంటంటే స్వర్గానికి కూడా మనందరం కలిసి వెళ్ళాలి, నరకంలో మన వాళ్ళు ఎవరు పడొద్దు, మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలి. ఇది కొద్ది రోజుల జీవితమే. కొంతమంది పుట్టి చనిపోతారు, కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతారు, కొంతమంది పెద్ద అయినాక చనిపోతారు, కొంతమందికి పెళ్ళిళ్ళు అయితే, కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, కొంతమంది ఈ లోపలనే అంగవైకల్యంతో అనారోగ్యాల పాలైపోతారు, కొంతమంది చివరిదాకా ఉంటారు. పిల్లలు, పెళ్ళిళ్ళు మరియు వంశము ఈ విధంగా ఉంటుంది. ఏదైతేనేమి చివరికి కొంతమంది పుట్టినప్పటి నుంచి మరణించేలోపు ఏ వయసులో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చనిపోతారో కూడా మనకు తెలియదు. కానీ ఇది కొద్ది రోజుల జీవితమే. అందుకే శాశ్వత మరణం లేని జీవితం అనేది మనం మళ్ళా ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదిన తర్వాత మరి బ్రతికున్న ప్రతి ఒక్కరు కూడా తర్వాత చనిపోతారని, మళ్ళీ రెండవసారి శంఖం ఊదినప్పుడు మొట్టమొదటి మానవుడి నుంచి ఇప్పటివరకు మరణించిన వారందరూ కూడా మళ్ళీ తిరిగి లేపబడతారు అని, మూడవసారి శంఖం ఊదినప్పుడు ఈ యొక్క అసర్ అనే మైదానం ఏర్పడి అందరూ కూడా అల్లా యొక్క తీర్పు కోసం ఆ యొక్క మైదానంలో వచ్చి ఉంటారు అని. మరి ఇక తర్వాత తీర్పు ఇచ్చి అల్లా స్వర్గం ఇస్తాడా, నరకం ఇస్తాడా? అక్కడిగా మరణం లేని శాశ్వతమైన జీవితం అక్కడ ఉంది అని. ఇది కొద్ది రోజుల జీవితమే ఈ యొక్క ప్రాపంచిక జీవితం. మరణం లేని శాశ్వతమైన జీవితం అక్కడ ఉంది. అక్కడ మన భార్య బిడ్డలు, మన బంధువులు కూడా అందరూ కూడా అక్కడ ఉండాలి, అక్కడ కలుసుకోవాలనే ఈ యొక్క తాపత్రయం, ఈ యొక్క ప్రేమ, గౌరవ, మర్యాదతోటి ఉండటమే ఇది నిజమైన ఆస్తి, నిజమైన ప్రేమ, నిజమైన గౌరవ మర్యాదలు కలిగినటువంటి బంధుత్వం అని మరి అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి అభిప్రాయం కలిగి మన బంధువులలో మరి ఇటువంటి ఆధ్యాత్మికతని చెప్పడం కోసం ప్రయత్నించాలి అని, అది మన కుటుంబం నుంచి చెప్పుకోవడం ఇంకా మంచిది, బంధువులకి చెప్పడం ఇంకా మంచిది అని ఏదో. ఇక మూడవది, బంధువులు మరి వారు దైవ తిరస్కారులైనా సరే, వారు
దైవ తిరస్కారులు కాకపోయినా సరే, వారు విశ్వాసులైనా కూడా వారు అవిశ్వాసులైనా సరే, ఎలా ఉన్నా సరే వారితో బంధుత్వ సంబంధాలు తెగదెంపులు చేసుకోకూడదు అని, బంధుత్వ సంబంధాలు కొనసాగించాలి అని ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్లో మీరు 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 ఈ యొక్క పద్ధతి పాటించకపోయినా సరే నేను మీతో మీ యొక్క బంధుత్వ సంబంధాలని నేను కొనసాగిస్తాను అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు ఈ యొక్క విషయంలో. ఇలా ఇంకా అనేక విషయాలు ఈ యొక్క హదీస్ని పరిశీలిస్తే, ఈ యొక్క ఖురాన్ వాక్యాలు కూడా పరిశీలిస్తే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. ఏది ఏమైనా సరే మన తల్లిదండ్రులు కూడా, బంధువులు కూడా ఇస్లాంలో ఉన్నా లేకున్నా కూడా వారికి మన ప్రేమ, గౌరవ, మర్యాదలు అన్నీ కూడా వారికి అందించాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం హాయిగా జీవించాలి. వీలైతే వారిని ఇక్కడ ప్రపంచంలో ఉన్న కొన్ని ఆశలు, కొన్ని కోరికలకే కాకుండా పరలోకంలో అందరూ స్వర్గానికి వెళ్ళడం కోసం అటువంటి మనస్తత్వంతో కలిగి జీవించడం ఇంకా మంచిది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ బంధుత్వ సంబంధాల గురించి చెప్పడం జరిగింది. మరి బంధువులకి దైవ సందేశం ఇచ్చే దాని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇలా అనేక పద్ధతుల్లో ఎలాగైతే దావత్ ఇచ్చేవారో మరి ఆ యొక్క విషయాలు కూడా మరి ఖురాన్లో ఎలా ఇవ్వాలనేది కూడా అల్లా చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క జీవిత కాలంలో కూడా అనేక హదీసుల ద్వారా మరి ఎలా దైవ బోధన అనేది ఎలా చేసేవారు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అల్లా యాక్సిడెంట్ల నుంచి, అనారోగ్యాల నుంచి, అంటు రోగాల నుంచి అల్లా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా సంతానాన్ని మరియు మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల, అల్లా మీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, చేయబోతూ ఉన్నారో, మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి యొక్క ఇబాదతులు కూడా స్వీకరించడం వల్ల, ఆరాధనలు స్వీకరించడం వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్.